ఇప్పుడు మనకి ఉండవల్లి గుహలు ఎప్పుడు డిబేట్ టాపికే సార్. సో ఉండవల్లి మొదట బౌద్ధ క్షేత్రం అని, తర్వాత హిందూ ఆలయాలు అక్కడ వచ్చి అనంత పద్మనాభ స్వామిని పెట్టారు అని. సో ఇది అపోహ మాత్రమేనా? దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్పటివరకు ఏమైనా ఉన్నాయా? అంటే మనం ఉదాహరణకు మీకు అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి. అక్కన్న ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి కింద గుహలు ఉంటాయి. ఆ గుహలను మనం ఏమంటాం? అక్కన్న మాదన్న గుహలు అంటాం. విజయవాడలో మళ్ళీ మీకు గిరిపురంలో ఉన్నాయి, ఇంకా దాటితే మొగలరాజపురంలో ఉన్నాయి. మొగలరాజపురంలో 6 గుహలు ఉన్నాయి. అట్లా మనకి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరన్న ఈ ఉండవల్లి గుహలు మొట్టమొదట శాతవాహనుల కాలానికి సంబంధించినవి, కానీ అవి విష్ణు కుండిల కాలంలో రెనోవేట్ అయినాయి. ఉన్నటువంటి సర్ఫేస్ మీద వాళ్ళ అంశాలు తీసుకొచ్చి పెట్టేశారు. నిన్నటి వరకు అత్తయ్య తనకు 45వ ఏట కొత్త కోడలు వచ్చిందమ్మా. ఈ అత్తయ్య ఏం చేస్తుంది? అప్పటి వరకు తాను నేర్చుకున్న వంటకాలను మాత్రమే కుటుంబానికి చేసి అందిస్తూ ఉంటుంది. విధి విధానాలు, పండుగలు, పబ్బాలు కూడా ఆవిడ అంతవరకు ఎలా తెలుసుకుంది. కొత్త కోడలు వచ్చిన తర్వాత వంట మారింది. మరి 45 ఏళ్ళు లేని మార్పు ఒక్క సంవత్సరం 46వ ఏట ఆవిడ 46వ ఏట ఈవిడ కొత్తగా వచ్చిన 1 సంవత్సరపు కొత్త కోడలు తెచ్చింది మార్పు. మరి ఈ మార్పు స్థిరపడిపోయింది. ఇక అదిగో అట్లా మనం శిల్పంలో కానీ వాస్తులో కానీ గతంలో ఉండే ఒకదాన్ని మార్చుకొని ఆ తరానికి కావలసినట్లుగా తీర్చిదిద్దుకోవటం ఆనవాయితీ. మార్చుకుంటారు వాళ్ళు. అలాగే అప్పుడు ఒకప్పటి బౌద్ధ వసావాస గుహలు అంటారు వాటిని. వర్షాకాలంలో బౌద్ధులు వాళ్ళు భిక్షకు వెళ్ళరు, ఒకే చోట ఉంటారు. దంపతులే వచ్చి గుహపతులు వచ్చి వాళ్ళకి భిక్షను అందిస్తారు. ఈ కాలంలో వాళ్ళు ఏం చేస్తారు? ధమ్మాన్ని వల్లివేస్తారు, తర్వాత మందులు తయారు చేస్తారు, కుటుంబాలకి కౌన్సిలింగ్ చేస్తారు, ఇలా మందులు తయారు చేసుకుంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు రచనలు చేస్తూ ఉంటారు. ఉన్నటువంటి కాపీలు తయారు చేయటం బౌద్ధ గ్రంథాలకి ఇలా చేస్తూ ఉంటారు. దాంతోపాటు అక్కడ ఆ వసావాస గుహలు అవి ఎందుకో తెలుసా? అటు నుంచి కృష్ణా నది ధాన్యకటకం నుంచి అలా వస్తూ ఉంటుంది. అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. బౌద్ధ భిక్షువులు వచ్చి పోయేవారికి మరి వర్షాకాలం ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి కదా. అందుకని ఆ వసావాస గుహలుగా తొలిపించిన బౌద్ధ ఆరామంగా కూడా ఉంది. దాని తర్వాత విష్ణుకుండిల కాలంలో కొత్తగా ఇక ఆలయ రూపురేఖలు గోడల మీద తీర్చిదిద్దారు. ఏముంది దాని పక్కన నేను చెక్కొచ్చు కదా. లోపల ఉన్న స్తంభాల మీద ఆంజనేయుడు వచ్చాడు, లోపల ఉన్న స్తంభాల మీద అశోకవనంలో సీతబొమ్మ వచ్చింది, లోపల ఉన్న స్తంభాల మీద కాళీయమర్ధన కృష్ణుడు వచ్చాడు. అక్కడ లోపల స్తంభాల మీద నారదుడు మొట్టమొదటిసారిగా కనిపించాడు తెలుగు శిల్పకళలో. ఆ తర్వాత 2వ అంతస్తులో అప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఆకారాన్ని మళ్ళీ ఇంకొక ఆకారంగా తీర్చిదిద్దుకోవటం మారింది. తప్పు లేదు, నేనేమంటాను, అలా చేయటం తప్ప ఉప్ప అని మనం నిర్ణయించలేం. అప్పటి కాలం అప్పటి పరిస్థితులు అలా నిర్ణయించినాయి. పటాన్ చెరువులో మీకు 500 జైన బసతులు ఉండేవి మన పటాన్ చెరువులో. మరి కళ్యాణి చాళుక్యుల కాలం తర్వాత కాకతీయుల కాలం వచ్చేతలికి ఆ 500 జైన బసతులు లేకుండా పోయాయి. అది గొప్ప శైవక్షేత్రంగా వెలిసిల్లింది పట్టణ చెరువు. మరి ఎవరు ఆపగలిగారు? అప్పుడు చేయలేము. ఇప్పుడు కూడా అంతే. రాజకీయ నాయకులు నిన్నటి వరకు ఒక పార్టీతో ఆయన అనుసంధానం చెంది ఉండి వారం పోయిన తర్వాత ఇంకొక పార్టీలోకి ఆయన వెళ్తున్నాడా లేదా? నేనంటాను, నేను సమర్థించట్లేదు. కాలం అప్పటి పరిస్థితులను బట్టి ఒక అంశం మరో అంశంగా రూపుదిద్దుకోవటం అనేది చారిత్రక సత్యం. అది కేవలం తెలుగు నేలకే కాదు, మొత్తం భారతదేశ ప్రపంచంలోనే అలాగే ఉంది. ఈ నేపథ్యంలోనే అంతవరకు బౌద్ధ స్థావరంగా ఉన్నటువంటి ఉండవల్లి గుహాలయాలు అనంతశయన గుహాలయంగా తయారయ్యాయి. దాంట్లో వైదిక బ్రాహ్మణ మత ఛాయలు శిలాశిల్ప రూపాల్లో ఏర్పడ్డాయి. ఇక అక్కడి నుంచి అది వైదిక 6వ శతాబ్దం నుంచి కంప్లీట్గా వైదికాలయమే. అన్నమయ్యమారెడ్డి కాలంలో మరి ఆ అనంత పద్మనాభునికి ఉండవల్లితో పాటు కొంత భూమిని కూడా దానం చేశారు. శాసనస్థమైంది, అది స్థిరపడిపోయింది. అట్లా మనం ప్రస్తుతం ఎప్పుడో ఒక అంశాన్ని తీసుకొని సమకాలీనంగా ఉన్నటువంటి ప్రజల మనోభావాలని నొప్పించకుండా ఇలా జరగటానికి ఆస్కారం ఉంది కాబట్టి జరిగింది. అంతేకాని బలవంతంగా మార్చటం కాదు. అప్పటికి బౌద్ధం సన్నగిల్లింది. ఆ గుహలు ఎవరు ఉండటం లేదు.
ఆ నేపథ్యంలో వీళ్ళు దాన్ని అలా మార్చుకున్నారు. మనం ఏం చేయటానికి లేదనమాట. నేను ఆ సైడు తీసుకోవట్లేదు, ఈ సైడు తీసుకోవట్లేదు. మేము చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా అధ్యయనం చేసే బాధ్యత మాత్రమే మాది. సో తెలంగాణలో కూడా బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి సార్, ఫణిగిరి, నేలకొండపల్లి. బట్ వేరే బౌద్ధ క్షేత్రాలకి వచ్చినంత పేరు కానీ ప్రసిద్ధి కానీ వీటికి ఎందుకు రాలేదంటారు? అంటే మనం మొన్నటి వరకు ఏమనిపించేవాళ్ళంటే అది ఓ కోస్తా తీరంలో ఇచ్చినటువంటి ప్రాచుర్యం కానీ, నిధుల కేటాయింపు కానీ, లేక అభివృద్ధి చేయటంలో ఉన్న శ్రద్ధ కానీ ఇక్కడ లేకుండా పోయింది అని ఒక ఒక విషయం అందరూ అనుకునేవాళ్ళు. అయితే మనం అప్పట్లో ఏమైందంటే ఇప్పుడు నేలకొండపల్లి ఉంది. నేలకొండపల్లిలో తవ్వకాలు జరిగాయి. అతి పెద్ద స్తూపం బయటకొచ్చింది. 9 బుద్ధ విహారాలు వచ్చాయి. విహారం ఉంది. అన్నీ ఉన్నాయి. అది ఏమైందంటే ప్రధాన రహదారి అవన్నీ కోస్తా తీరంలో ఉండే ప్రధాన రహదారిలో ఉన్నాయి. ఫణిగిరి చూడండి అసలు ఎంత అద్భుతమో తెలుసా? అమరావతి శిల్పకళ పతాక స్థాయికి పతాక దశ చూపి అంత అద్భుతమైన శిల్పం ఉంది అక్కడ. మరి మొన్నటి వరకు భూమిలో ఉంది. తవ్వకాలు 1941లో మొట్టమొదటిసారి చేశారు. మళ్ళీ ఆ తర్వాత 2001 సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. ఇట్లా మనం ఏమంటామంటే అవసరం వచ్చేసినప్పుడు దేనికైనా ప్రాధాన్యత దక్కినప్పుడు అక్కడేమో కొంచెం ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపి వాటి యొక్క అభివృద్ధికి దోహదం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో నిధులు లేమితోనో లేక ఇప్పుడు నేలకొండపల్లి ఉంది కదా, అది ఇదివరకు ఎక్కడో ఉండేది లోపల. ఇప్పుడు కొత్తగా వేసిన ఖమ్మం కోదాడ జాతీయ రహదారికి దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు కేంద్రం మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది, అద్భుతంగా బాగు చేస్తుంది, మాస్టర్ ప్లాన్ తయారు చేస్తుంది. ఇట్లా గతంలో ఓ చిన్న చూపు చూశారనే దాని మీద నేను కామెంట్ చేయడానికి లేదు. ఎందుకంటే కావాలని చిన్న చూపు చూశారా చూడలేదా అనేది కాకుండా అదిగో అట్లా ఏది రహదారులకు దగ్గరగా లేకపోవటం ఇలా జరిగి ఉండవచ్చు. ప్రస్తుతం మనకు అలాంటి అపోహలు తావులేవు కదా. మనకు రాష్ట్రం ఏర్పడింది దాదాపుగా 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు హాయిగా ఫోకస్ అంతా చేస్తున్నారు. స్పెషల్ టూరిజం ఏరియాల్లో బుద్ధవనం, ధూళికట్ట, తర్వాత కారుకొండ, ఇంకా నేలకొండపల్లి, ఫణిగిరి మొదలైనన్నీ కూడా ఇప్పుడు టేకప్ చేస్తున్నారు. మహర్దశ వచ్చిందనే చెప్పుకోవాలి మనం. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తగినంత దృష్టి పెట్టడమే కాక నిధులను కూడా అందిస్తుంది. పనులు ప్రారంభమయ్యాయి కూడా.